రాజశేఖర్ రెడ్డి సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలిపించారని విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా నగరంలో ఉరుమురు మెరుపులతో కూడిన చిరుజల్లులతో ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రచారం. వివేకంతో ఈసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని విన్నపం. ఆధ్యాత్మిక నగరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం సత్యం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జోష్యం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం బ్యాలెట్ ఓట్ల వివాదం. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్ర బాబు తనయుడు కారుపై రాళ్ల దాడి యత్నించారు. వైసీపీ నాయకులు కళ్యాణదుర్గం పట్టణంలో పోలీస్ బ్యాలెట్ ఓటర్లను పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్దనే వైసీపీ పార్టీ నేతలు ఒక కానిస్టేబుల్ ఓటర్ లిస్ట్ రెడీగా పెట్టుకొని పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులతో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా టీడీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. దీనితో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ విషయంపై టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్ర బాబు అనంతపురం ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని సిరిపురం గార్డెన్లో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ గన్పూర్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్లు పాల్గొన్నారు. గులాబీ పార్టీలో 21 సంవత్సరం నిండిన ప్రతి కార్యకర్త కూడా బలంగానే ఉన్నారని అన్నారు. మేము ఎలాంటి తప్పులు చేయలేదు, మోసాలు చేయలేదు, మేము ఎవరికి భయపడేది లేదంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాహక సమావేశంలో కోరారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద పోస్టు. ఆ ఎమ్మెల్యే పోస్టుని ఇట్లా గిరాటు వేసి మళ్ళా మీ అందరి ఆశీర్వాదాలు రెండోసారి కూడా తీసుకున్నాడు. కాబట్టి రాజీనామాలు, ఉడత ఊపులు, ఈ తారాక్ తప్పులకు మా దగ్గర ఉన్న చిన్న కార్యకర్త స్టేషన్ గన్పూర్లో ఉండే బేసిక్ గా చిన్నగా మామూలుగా పనులను చేసుకుంటూ గులాబీ జెండా మీద అభిమానం ఉన్న కార్యకర్తనే ఈ 24 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరికి భయపడలేదు. అటువంటిది మీ అందరి అభిమానంతో గెలిచిన నేను కానీ వారు కానీ ఎవరికైనా భయపడతాం? లంగ పని చేస్తే దొంగ పని చేస్తే భయపడతాం. లంగ పని చేసింది ఆయనే, అవినీతి కార్యక్రమం చేసింది ఆయనే. గులాబీ జెండా పేరు మీద కారు గుర్తు మీద ఓటేస్తే ఇవాళ మళ్ళా ఒక పదవి కోసం, పైసల కోసం, తన యొక్క కుటుంబం కోసం ఇంతమందిని తాకట్టు పెట్టి అక్కడ చేరిన ఆయన భయపడాలి తప్ప మనం భయపడతాం? ఖమ్మం
జిల్లా నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదుగాలులు చిరుజల్లులతో వర్షం కురిసింది. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు చిరుజల్లులు కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం. హుజురాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకొని కరీంనగర్ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో మానకొండూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. వెంటనే తన కాన్వాయ్ను ఆపి గాయపడ్డ వ్యక్తి పరిస్థితి సిబ్బందితో కలిసి పరిశీలించారు. అంబులెన్స్కి వచ్చేలోపు తన వాహనంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాయపడ్డ వ్యక్తి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన తర్వాత మంచి వైద్యం అందించాలని డాక్టర్లతో సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ కొల్లూరి గాంధీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. మిగతా పథకాలను కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఎంపీగా రాజేందర్ రావు భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఓటర్లకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు హమీద్, పట్టణ శాఖ అధ్యక్షులు పాపాగారి రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాత్రం బాబు కాంగ్రెస్ మన మీద రుద్దుతుంది, రావు మన మీద రుద్దుతుంది. నేను కుళ్ళ చెప్తున్నా. ప్రభుత్వ వర్గానికి అయితే ఈ 3-4 నెలల ప్రభుత్వ చేస్తున్నటువంటి మంచి పనులను ప్రతిపక్ష పార్టీలు మొన్నటి వరకు మరి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ అపోజిషన్లో ఉండాలంటే వారికి ముందు పడకుండా మరి లేనిపోని అసత్యాలను మరి ప్రచారం చేస్తున్నాం. 100కి 100 రూపాయలు మేము చెప్తున్నాము. 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో తప్పక చేస్తాము. సరే 100 కాదు, 120 కాదు, 150 రోజులు కావచ్చు. మీకు తెలుసు, మొన్నటికి ప్రతి సభల్లో మరి మా ముఖ్యమంత్రి చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీని
ఆగస్టు 15 తారీఖు నాడు చేస్తానని ఒక ప్రమాణపూర్వకంగా ప్రతి మీటింగ్లో ఘంటాపదంగా చెప్తుంది. దానికి ఇంకా సందేహం ఒకటి చెప్తాను మీకు. వీళ్ళు చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ 9వ తారీఖు డిసెంబర్లోనే రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంకా కాలేదు అని. ఒక్కసారి 2018కి ఒక్కసారి వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పారో చూస్తారు. 2018లో 11 డిసెంబర్ నాడు కేసీఆర్ కూడా 1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. 11/12/2018లో మరి ఆయన కూడా రుణమాఫీ చేస్తారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు. 4 విడతలు చేస్తారు. దాన్ని మరి ఏ విధంగా తీసుకుపోయిండు ముందుకి, ఏ విధంగా చేస్తుందంటే మరి మార్చిలో ఒక జీవో వచ్చింది. మార్చి అంటే మనం ఏమనుకుంటాము 18 డిసెంబర్లో అంటే 19 మార్చిలో ఏమన్నా మరి ఆ ప్రక్రియ మరి. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సోమవారం జియాగూడలో ప్రచారంలో పాల్గొన్నారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాధవిలతతో పాటు తమిళసై సౌందర్యరాజన్ పాల్గొని ముచ్చటించారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు వివేకంతో ఈసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె కోరారు. విపక్షాలు మోడీపై అసత్య ప్రచారాలు ఎన్నో చేస్తున్నారని, అవి ప్రజలు గమనిస్తున్నారని తమిళసై సౌందర్యరాజన్ అన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నాకు చాలా ఇష్టం, ప్రజలందరికీ నన్ను చాలా ఇష్టం. అందుకే నేను తమిళనాడు ఎలక్షన్ పూర్తి చేయిన తర్వాత నేను ఇక్కడ వచ్చాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ and I was working as governor and now I am as a Karyakarta. I am able to move with the people and I am always a people's person and Telangana people are more affectionate to me and I am also love the people of Telangana. They adopted me as their sister and I have done lot of welfare schemes when I was the governor. I have adopted 6 villages and I have done lot of things to the tribal population. Even now the Gangaputra brothers and sisters, I have always supported to them and they also supported me. So I am really very happy to be with the people of Telangana and I enjoy the presence here. And I want we all want our Honorable Prime Minister to be the Prime Minister again. 3rd time he will be the Prime Minister. So other parties, whether the people vote for Congress or BRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very strong Prime Ministerial candidate and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling, the SC/ST backward reservation will be abolished. That's a wrong propaganda. Our Honorable Prime Minister, his mind is very much nearer to the ST/SC and backward sisters and brothers. They have done a lot to the upliftment of those sisters and brothers. So it is a false propaganda. I strongly condemn the opponents who are falsely propagating that if the BJP comes to power, the SC/ST and the backward reservation will be taken away. So I want to assure the people that you are all with us and definitely we want more MPs, BJP MPs from Telangana and we want more central ministers from Telangana so that Telangana will have more support from the center, more central schemes and people should be prosperous. My only aim is Telangana people should be happy and prosperous. Thank you. సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నియోజకవర్గంలో తిలక్ రోడ్, నిమ్మకాయల వీధి, తీర్థకట్ట వీధులలో ఇలాంటి ప్రచారం నిర్వహించి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి, భూ కబ్జాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం రాజమేలుతోందని, ల్యాండ్, శాండ్ లిక్కర్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతరాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావడం తథ్యమన్నారు.
తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా పోతోంది. తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని రౌడీయిజం భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఈరోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని స్థానికులు గాని దినదిన గండంగా జీవిస్తా ఉన్నారు. ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా, అదే విధంగా వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ప్రజలంతా కూడా ఈరోజు ముందుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రజల్లో కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఈరోజు మనం రాష్ట్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు. అదేవిధంగా నీటి ఛార్జీలు పెరిగిపోయినాయి. చెత్త మీద పన్నేస్తున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది. ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు, అద్దె గదుల ధర పెంచేశారు. స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తున్నారు. మన స్వామిని మనం కాపాడుకోవాలి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు తిరుపతిలో ఎక్కడన్నా చూడండి, ఈ రోజు రోడ్డు వైడనింగ్, మాస్టర్ ప్లాన్ రోడ్లతో దర్జాగా దోచుకునేశారు. ఈ రోజు పోనీ టీడీఆర్ బాండ్లు ఎవరికన్నా ఇచ్చారా అంటే ఏమిస్తారు మాకు అని కోట్లాది రూపాయలు మెక్కేసి ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ రెడ్డి సన్నాహక సమావేశం. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గెలిపించారని విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా నగరంలో ఉరుమురు మెరుపులతో కూడిన చిరుజల్లులతో ఎండలతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రచారం. వివేకంతో ఈసారి బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని విన్నపం. ఆధ్యాత్మిక నగరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం తథ్యం. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి జోష్యం. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.